కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విచిత్రమైన ఆరోపణలు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లు బీఆర్ఎస్తో బీజేపీ అలైబలై చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనడం అతిశయోక్తిగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1000 కోట్లు లోన్లు ఇప్పించి ఇప్పుడు అవినీతి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మోడీ మాటల్లో నిజం లేదని, 10 ఏళ్లు ప్రధానిగా ఉండి ఇప్పుడు అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. విభజన హామీలు బీజేపీ మర్చిపోయిందని, దేశంలో సైతం హామీలు అమలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన కమిటీ వచ్చిందని తెలిపారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో జరిగిన డ్యామేజీలు పరిశీలిస్తారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈరోజు ఇక్కడ మాతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత రేపు ఉదయం వాళ్ళు బ్యారేజ్ పరిశీలన పోతున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్, కాగితాలు ఇచ్చి పూర్తిగా సహకరించబోతున్నాం. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ అన్నా మీరు కొద్దిగా తొందర చేయగలిగితే, ఒక 1 monthలో చేయగలిగితే మీరు దాన్ని ఆధారం చేసుకొని రిపేర్ వర్క్ మొదలు పెడతాము. ఆర్ అక్కడ వే ఫార్వర్డ్ ఏం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని చెప్పి నేను మాట్లాడుతాను. నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 18గా మారింది. అన్ఆథరైజ్డ్గా, ఇల్లీగల్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ మెమోరాండం ఆర్టికల్స్ మార్చి 84,000 కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీకి మా మీద మాట్లాడే అర్హత లేదు.